ఉరవకొండ నుంచి నీలిమ గారు అడుగుతున్నారు గురుగారు. ఆంజనేయునికి తమలపాకుల అర్చన ఎందుకు శ్రేష్టం? హనుమద్ ఆరాధనలో అన్నీ విలక్షణంగానే కనబడుతూ ఉంటాయి. ఇందాకే చెప్పుకున్నట్టుగా సింధూర లేపనము ఒక విధానం అయితే తమలపాకులతో అర్చన మరొక విధానంగా మనకు కనబడుతూ ఉంటుంది. సాధారణంగా ఏ దేవతామూర్తుల అర్చనలోనైనా కానీ పుష్పాలు విరివిగా అర్చన చేస్తూ ఉంటారు. అదే విష్ణుమూర్తికి అర్చన చేసే సమయంలో పత్రములు, తులసి పత్రములను అర్చిస్తాం. శివునికి అర్చించేటువంటి సమయంలో బిల్వపత్రములతో అర్చిస్తూ ఉంటాం. మిగతా ఏ మూర్తులకు కూడా ఇక పత్రాలతో అర్చన అనేటువంటిది లేదు, కానీ అర్చించవచ్చు. ఒక గణపతికి తులసి మినహా మిగతా దేవతామూర్తులను గరిక చేత, తులసి దళముల చేత, మారేడు దళం చేత అర్చించవచ్చు. కానీ తులసి అనగానే విష్ణువు, మారేడు అనగానే పరమేశ్వరుడు గుర్తుకు వస్తుంటాడు. అదేవిధంగా హనుమద్ ఆరాధనలో తమలపాకులు విశిష్టమైనటువంటి ఆరాధనగా సంతరించుకున్నాయి. దానికి మనకు రామాయణంలో ఒక కథ కనబడుతూ ఉంటుంది. సుందరకాండలో సీతాన్వేషణ సమయంలో హనుమానుల వారు లంకా నగరానికి చేరుకుంటారు. సీతమ్మ వారిని చూస్తారు. సీతమ్మ వారితో జరిగిన వృత్తాంతమంతా కూడా తాను రామ దూతగా వచ్చానని విషయాలన్నీ కూడా చెప్తాడు కదా. సీతమ్మ వారికి దుఃఖమును పోగొడతాడు. అందుకే ఈ కాండని మనకున్నటువంటి రామాయణంలోని 6 కాండలలో 5వ కాండ అయినటువంటి ఈ సుందరకాండని సీతమ్మ వారు దుఃఖాన్ని పొడగొట్టాడు కనుక ఇటు సీతమ్మ వారికి ఆనందాన్ని కలిగించి, సీతమ్మ వారిని చూశాను అనేటువంటి విషయాన్ని రాముల వారికి తెలిపి రాముల వారికి ఆనందాన్ని కలిగించాడు కనుక ఈ కాండని సుందరకాండ, సుందరమైనటువంటి కాండ అని చెప్తారనమాట. అలా సీతమ్మ వారి దుఃఖాన్ని పోగొట్టి ఇక అతి త్వరలోనే రామ లక్ష్మణులు వానర సమేతంగా వారధి దాటి వచ్చి, అమ్మ నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు, రావణ సంహారం చేస్తారనే విషయాన్ని తెలిపిన తర్వాత సీతమ్మ వారు చాలా సంతోషిస్తుంది. అప్పుడు సీతమ్మ వారే ఆంజనేయ స్వామికి అష్టసిద్ధి నవనిధులకు దాతవు అని ఆయనను అనుగ్రహిస్తుంది. ఆ సందర్భంలో పుత్రవాత్సల్యంతో ఆమె, కుమార నిన్ను ఈ సమయంలో సత్కరించాలని ఉంది అని తన మెడలో ఏదైనా పూలమాల వేసి ఆయన చిరంజీవిని ఆశీర్వదించాలి. అప్పుడు ఏం చేసింది, ఆ చుట్టుపక్కల అన్నీ తమలపాకుల ఈ తీగలు కనబడుతూ ఉన్నాయి. అందులో నుంచి కొన్ని తమలపాకులన్నీ కూడా తీసి అక్కడ ఉన్నటువంటి తీగల చేత ఆ తమలపాకును ఒక మాలగా చేసి ఆ చిరంజీవిని ఆశీర్వదిస్తూ ఆ తమలపాకుల మాలనే స్వామికి సమర్పించింది. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఆరాధన చేద్దాం అనుకున్నాం అనుకోండి, సీజనల్ ఫ్రూట్స్ అంటారు, సీజనల్ ఫ్లవర్స్ అంటారు కదా. ఆ సమయంలో ఆ కాలంలో పుష్పించేటువంటి పుష్పాలతో, ఆ కాలంలో ఫలించేటువంటి పళ్ళతో నివేదన అర్చన చేయాలని చెప్తారు. మరి ఆ సందర్భంలో సీతమ్మ వారికి అక్కడ అశోకవనంలో ఉంది, శంశుభా వృక్షం కింద ఉంది. పోనీ హనుమను ఆశీర్వదిద్దామంటే ఏమైనా పూలు పుష్పాలు ఎవరైనా తెచ్చిస్తారా? కాదుగా. ఆమెకు అందుబాటులో ఉన్నటువంటి వాడి చేతనే చిరంజీవిని ఆశీర్వదించాలి కనుక ఆ అందుబాటులో ఈ తమలపాకులు కనబడతాయి కనుక నాగవల్లి దళములు అంటారనమాట. వాటి చేత ఆ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించింది కనుక ఆ విధంగా ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ప్రీతి కనుక ఆంజనేయ స్వామిని ఆనాటి నుంచి భక్తులు తమలపాకులు వేస్తే అమితంగా సంతోషిస్తాడు కనుక అతి శీఘ్రంగా వరాలు ఇస్తాడు కనుక ఇలా ఆయన అర్చనలో అష్టోత్తర నామాల చేత 108 తమలపాకులు సమర్పించడము, సహస్రనామాలు చెప్పుకుంటూ సహస్రాధికమైనటువంటి తమలపాకులు సమర్పించడం అనేటువంటిది ఆనవాయితీగా